మనం చూసినాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, అంతకుముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో దాన్ని కూడా బీఆర్ఎస్ సెట్ చేసినారా? 100% అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసేది బీఆర్ఎస్. ఇప్పుడు కలిసి వచ్చినాయి అంటారు రేవంత్ రెడ్డికి. ఆయన ముందే అనిపించుకున్నట్లే నంబర్ 1. అన్హెల్తీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. హెల్తీ పాలిటిక్స్ లేవు. అరే ఏం లేదు, మీరు అనుకుంటున్నారు రామచంద్రన్ తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. AK-47 అది బుల్లెట్, అది ఎప్పుడు సమయం రావాలో. చికోటి ప్రవీణ్ వ్యాపారాలు అంటే ఏమేమి ఉన్నాయన్న, ఏం చెప్తారు? ఇంతకుముందు కసినో వ్యాపారం ఉండే. క్యాసినో ఎప్పుడుకుందా? ఇప్పుడు కసినో అనేది తప్పు కాదు, చెడు కాదు, లీగలే. కానీ కసినో అనే పేరు కూడా తీయడం మీకు ఇష్టం లేదు. తీయడం తీయకపోవడం అది మీ ఇష్టం. దానికి జవాబు ఏం చెప్పాలన్నా? కవిత బయటికి రావడానికి కారణమే భారతదేశంలో ముస్లింలు ఉండొద్దు అంటారా? ఎందుకంటే వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేసి విగ్రహాలు ధ్వంసం చేస్తారు. రీసెంట్ గా వైరల్ అయిన ఇష్యూ ఐబొమ్మ రవి, దీనికోసం ఏం చెప్తారా? ఏం చెప్తా, ఇప్పుడు ఇల్లీగల్ గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే. ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటది. ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం పూలాభిషేకం చేస్తారు. ఫస్ట్ ఇంట్లో చూసుకుంటారా మీరు? ఇలా సినిమాలలో హిందుత్వం కించపరిచే విధంగా మాట్లాడారు, అది మాట్లాడద్దాం, తోలు తీస్తా మాట్లాడినా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన గెస్ట్ కట్టర్ హిందూ బీజేపీ నాయకులు చికోటి ప్రవీణ్ అన్న. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఎట్లున్నారన్నా? ఎట్లున్నాయి రాజకీయాలు? చూస్తారు కదా, కమిషన్ రాజకీయాలు, ప్రతి దాంట్లో కమిషన్. అన్హెల్తీ పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. ఒక హెల్తీ పాలిటిక్స్ లేవు. విమర్శలు కూడా ఇప్పుడు విపరీతము అడ్డగోలుగా పర్సనల్ టార్గెట్ చేసి విమర్శలు కూడా అది మంచిది కాదు. అంటే దానికి మంచిగా నీళ్లు పోసి పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పర్సనల్ అటాక్ కానీ ఒక లిమిట్ దాటి విమర్శించడం 100% వాళ్ళే. ఎవరినైనా నోటికి వచ్చినట్టు ఆఫీసర్స్ని ఉద్యమం టైంలో తిట్టింది మీరు వీడియోలు చూసిరు కదా, బండబూతులు. శ్రీకారం చుట్టింది మాత్రం బీఆర్ఎస్. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు మంచిగా నేనేం తక్కువ అని చెప్పి ఈయన కొనసాగిస్తున్నాడు. మనం చూసినాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో, అంతకుముందు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో. తెలంగాణ రాకముందుకు ఏమైనా బై ఎలక్షన్స్ వస్తే ఏకగ్రీవం అవుతుండే, అపోజిట్ క్యాండిడేట్ నిలబడకపోతుండే. దాన్ని కూడా బీఆర్ఎస్ సెట్ చేసిందంటారా? 100% అడ్డమైన పాలిటిక్స్ స్టార్ట్ చేసేదే బీఆర్ఎస్. కలిసి వచ్చినాయి అంటారు రేవంత్ రెడ్డికి. ఆయన ముందే అందిపించుకున్నట్లే నంబర్ 1. నెగిటివ్ ఫస్ట్ తీసుకోమంటే మన రేవంత్ రెడ్డికి మించిన వాళ్ళు ఉండరు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఏమంటారు మీరు? ఏమనేది ఆల్రెడీ వీడియోలు పెట్టినా చూసిరు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన అన్నదాంట్లో తప్పేముందని కూడా అదే అంటారు. అంటే వాళ్ళు సెక్యులర్ డాగ్స్ అవి. సెక్యులర్ డాగ్స్. సెక్యులర్ డాగ్స్ అంటే వాళ్ళకి ద్వేషం ఉండదు. సెక్యులరిజం కూడా, ఇప్పుడు సెక్యులరిజం ఎట్లుండాలంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరున్నా కదా వాళ్ళకి అందరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటుండాలి. ఈ సెక్యులరిజం వేరే టైప్ ఉంటుంది, వన్ వే. యాంటీ హిందూ వీళ్ళంతా హిందువులపై మాట్లాడితే వీళ్ళు తప్పు అని మాట్లాడరు, యాంటీ హిందూగానే వీళ్ళు పనిచేస్తారు వీళ్ళు. అంటే ఇది ఒక ప్రాపర్ దాని వర్డ్ని, అది కరెక్ట్ వర్డ్ కాదు వాళ్ళకి. సెక్యులర్ అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు, దేవులాడాలి డిక్షనరీలో వాళ్ళకి ఏం వర్డ్ వాడాలని. ఎందుకంటే సెక్యులరిజం అంటే అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళు హిందువులకు తప్పించి అన్ని మతాలకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు హిందూ ఓట్లు ఎటు పోవు, హిందువులు పండుకొని ఉంటారు, హిందువులు మేలుకోరు అని చెప్పి వీళ్ళ ఒక భావన ఉంటుంది. రేవంత్ రెడ్డి కామెంట్స్ తర్వాత బీజేపీ నాయకులు ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ ఎక్కడ మాట్లాడలేదు. బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడరు కదా వాళ్ళు. ఎప్పుడు కూడా ఇప్పుడు గుడిపై దాడి జరిగినప్పుడు మాట్లాడిరా? ఎవరన్నా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాట్లాడరు వాళ్ళు. వాళ్ళు పేరుకు మళ్ళీ యజ్ఞాలు పూజలు, కేసీఆర్ దునియా పూజలు యజ్ఞాలు చేస్తారు కానీ అవి ఆడి వరకే ఉంటుంది. అది సోషల్ మీడియా చూపించుకునే వరకే ఉంటుంది. గ్రౌండ్లోకి వచ్చే వరకు బీజేపీ పనిచేయాలి, బీజేపీ పనిచేయాలి, విహెచ్పి పనిచేయాలి, బజరంగ్ దళ్ పనిచేయాలి, హిందూ వాహిని పనిచేయాలి, వీళ్ళే పనిచేయాలి, మేము పనిచేయాలి. కానీ మన బీజేపీ నాయకులు ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. వాస్తవానికి ఏ ఎన్నికల్లో
అన్ని పార్టీలు ప్రకటించినాక బీజేపీ ప్రకటిస్తుంది. ఆడు బాగా పనిచేసినోనికి కష్టపడ్డవానికి ఇటువంటి పోరాటాలు చేసిన వానికి టికెట్లు రావు, అట్లా చాలా తక్కువ. అట్లా ఏం లేదు. బీజేపీ ఎవరైనా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు బీజేపీ ఎట్లాంటి ముఖ్యమంత్రులను నియమించింది వేరే రాష్ట్రాలలో చూస్తే ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. రాజస్థాన్ కానీ ఢిల్లీ కానీ ఎక్కడైనా కూడా మధ్యప్రదేశ్ కానీ ఒక సామాన్య కార్యకర్తకి గవర్నర్ పీఠాలు ఇస్తారు. అంటే వాళ్ళు పార్టీకి ఎంత పని చేస్తుర్రు, ప్రజలకు ఎంత మంచిగా ఉన్నారు, ప్రజలకు ఎంత సేవ చేసారో ఐడెంటిఫై చేసి బీజేపీలో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉండయి. తెలంగాణలో ఎందుకు ఆ విధంగా చేస్తలేదు? బాగా కొట్లాడే బండి సంజయ్ని పక్కన పెడితే వాళ్ళ పక్కన పెట్టినంటే వాళ్ళ సాయం మంత్రి ఎట్లా ఇస్తారు? ఇయ్యారు కదా. కేంద్ర మంత్రి ఇచ్చినారు కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఇంకా బాగుంటుండే కదా. అరే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు రామచంద్రరావు కూడా సూపర్. రామచంద్రరావు గారు ఆయన సౌమ్యుడు కదా. సౌమ్యుడు కావద్దా? అట్లా కాదు. రాజకీయాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. అరే ఏం లేదు, మీరు అనుకుంటున్నారు రామచంద్ర తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. AK-47 అది బుల్లెట్, అది ఎప్పుడు సమయం రావాలో అప్పుడు చూపిస్తాడు ఆయన పవర్ ఏందో. రానున్న రోజులలో డెఫినెట్ గా ఆయన ఒక కీలకంగా బీజేపీ అధికారంలో తెచ్చే బాధ్యత ఆయనపై ఉన్నది. ఆయన ఒక కీలకంగా 100% వస్తుంది. 100% వస్తుంది. ఏ విధంగా వస్తుంది అంటే ఏం చెప్తారు? ఏ విధంగా అయినా ఇవాళ కేంద్రంలో చేసే స్కీమ్స్ కానీ కేంద్రంలో ఉన్న ఇప్పుడు 10 years అయిపోయింది. 15 years లో మేమే ఉన్నాము. నెక్స్ట్ కూడా 3 years 4 years మేమే ఉంటాం. కేంద్రంలో కొట్టేవారు లేరు కానీ రాష్ట్రంలో అంటున్నారు. చెప్పేది వినండి, ఎక్కడ ఎలాంటి అవినీతికి తావులేదు బీజేపీ పార్టీలో. అది ప్రజలు గమనిస్తారు. డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు. ఫస్ట్ నుంచి పార్టీ ఇప్పుడు కొన్ని జిల్లాలలో వీక్ ఉన్నది, అక్కడ నుంచి మేము ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నాం. డెఫినెట్గా ప్రజలు గ్రహిస్తున్నారు. ఇవాళ మోదీ గారిని ఇష్టపడని పార్టీలకు అతీతంగా మోదీ గారిని ఇష్టపడని ప్రజలు ఎవరు కూడా ఉండరు, ఇండివిజువల్ కూడా ఎవరు ఉండరు. సో డెఫినెట్గా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇవాళ ట్రయల్ లెక్క కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వీళ్ళు చేసే అవినీతి, కమిషన్ రాజకీయాలు, వీళ్ళ హామీలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏమి జవాబు డెఫినెట్గా చెప్తారు. ఒక జూబ్లీహిల్స్ చూసుకొని ఎవడు ఎగరాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ ఎలక్షన్ లో మేము ఓడిపోయినందుకు 100% ఉన్నారు. మీరు నెక్స్ట్ ఎలక్షన్ లో చూడండి, యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. ఏదైతే జూబ్లీహిల్స్ లో బీజేపీకి కూడా స్కోప్ ఉంటుంది, గెలిచే అవకాశం ఉందండి. బీజేపీ స్కోప్ కాదు, అక్కడ మీకు ఇంతకుముందు కూడా చెప్పిన అక్కడ ఒక మతం ప్రభావితం బాగుంటది. ఆ ఓట్లు ఎక్కువ ఉంటాయి, హిందువులు ఎక్కువ ఉన్నారు కదండి, ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. హోల్ సిటీలో కూడా మీరు చూస్తారు కదా, పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళు ఎంఐఎం చెప్పిందే విధంగా అక్కడ ఉన్న ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ కాంగ్రెస్కి వేయడం జరిగింది. ఓపెన్ దోస్తీ ఉంది కదా, డైరెక్ట్ చెప్పినారు కదా, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థిస్తామని. ఎంఐఎం ఎప్పుడైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు ఉంటారు. అది కామన్, ప్రజలందరికీ తెలుసు. ఒక జూబ్లీహిల్స్ చూసి మనము గెలిచిరని వాళ్ళు ఎగిరిపడాల్సిన అవసరం లేదు, ఓడిపోయినామని మేము నిరుత్సాహపడాలి. జూబ్లీహిల్స్ లో చికోటి ప్రవీణ్ నిలబడితే డబల్ ఓట్లు వస్తుండే మొన్న వచ్చిన ఓట్ల కంటే. ఇప్పుడు పార్టీ నిర్ణయము నిలబడతాయి అంటే పార్టీ అవకాశం క్యాండిడేట్ పైన కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా ప్రచారం చేయడం, హిందుత్వాన్ని తీసుకెళ్లడం. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, పార్టీకి తెలుసు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వదు. పార్టీ నన్ను ఎక్కడ పెట్టాలో పార్టీకి తెలుసు, ఎప్పుడు ఉపయోగించుకోవాలో మమ్మల్ని పార్టీకి తెలుసు. సో డెఫినెట్గా అవకాశం వచ్చినప్పుడు పార్టీ యూజ్ చేసుకుంటుంది. సో ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి పోటీ చేసిండన్న, పోటీ చేసినాక కూడా మళ్ళీ ఎన్నికలకు చాలా లేట్గా ఎందుకు నన్ను ప్రకటించారు? అసలుకి బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీది వరకు ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటుంది. ఓవర్ నైట్ వీళ్ళ లెక్క వన్ మ్యాన్ షో ఉండదు బీజేపీలో. సో సిస్టమ్ ప్రకారం పోతుంది, కొంచెం ముందు వెనుక అవుతుంది, అది దానికి ఏమున్నది. కానీ దానివల్ల దానికి ఎలక్షన్కి ముందే ఇస్తే ముందే ప్రజల్లోకి వెళ్తే కొంచెం. ఆల్రెడీ దీపక్ గారు ప్రజలలో ఉన్నారు, ప్రజలలో తిరిగినారు. అదే గతంలో కంటే తగ్గింది ఓటింగ్. ఇప్పుడు డెఫినెట్గా అధికారంలో ఉన్న వైపే కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ప్రజలలో. అందులో బై ఎలక్షన్ అంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. విపరీతమైన డబ్బులు ఖర్చు, ఇక రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ సరైన విధంగా ఆ భావజాలాన్ని బయటికి తీసుకురాలేదు. ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చిండో ఒక 4-5 రోజుల ముంగట, అప్పుడు ఆయన మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళింది. కానీ అంత ముందే ఇలాంటి ప్రచారం జరిగితే బాగుంటుంది. హిందువులు బై ఎలక్షన్లు వచ్చి ఓటు వేయాలి ఫస్ట్ థింగ్. సో ఈడ ఏం రాజకీయం నడిచిందో అందరికీ తెలుసు.
హిందువులలో యూనిటీ తక్కువ ఉన్నది. ఆల్రెడీ అక్కడ వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది కాబట్టి డెఫినెట్గా దాని రిజల్ట్ అట్టు. రైట్. ఒకవైపు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు మన అభ్యర్థి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మీకు బాగా దగ్గర. ఎట్లున్నా మీరు బీజేపీకి ప్రచారం చేసినప్పుడు ఆయన ఏమన్నా మీకు కాల్ చేయడం ఇలాంటివి ఏమైనా జరిగింది? ఏం లేదు, పార్టీ పరంగా ఉంటుంది, పరిచయాలు ఉంటాయి. సో అన్ని పార్టీలలో నాకు పరిచయాలు ఉన్నాయి. అట్లా పరిచయము దగ్గర దూరం అని ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే పార్టీకే పని చేయాలి. ఎవరైనా ఆయనైనా కాంగ్రెస్కే పని చేయాలి, ఏం బీజేపీకే పని చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఆయన కొడుకు ఎమ్మెల్యేగా గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల తీర్పు, దానికి ఎవరైనా శిరసావించాలి. ఎప్పటి నుంచి మీకు పరిచయం అయినా? నాకు చాలా పాత పరిచయం. సిటీలో మ్యాక్స్ ఉన్న ఈ పైల్వాన్లు కానీ ఈ బాగా పేరున్న వాళ్ళందరూ సర్కిల్ మీకు అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు సిటీలో మేము బాన్ బాటప్ ఇన్ హైదరాబాద్, సో డెఫినెట్ గా ఒక సర్కిల్ ఏర్పడుతుంది కదా. ఫస్ట్ టైం మీరు అంటే మీడియాలో ఇంత ఫేమ్ అవ్వక ముందు నేను మీ చూసిన వీడియో రాహుల్ సిప్లిగంజ్ గణేష్ ఊరేగింపులు అనుకుంటా, డబ్బులు ఇస్తున్నారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మీ న్యూస్ వైరల్ అయింది. రాహుల్ కూడా నాకు మంచి పరిచయం, మంచి ఫ్రెండ్. సో ఏమైనా ఉన్నప్పుడు ఒకేషన్స్ ఉన్నప్పుడు పిలుస్తాడు, పోతాం. కామన్ అది, ఫ్రెండ్షిప్ వేరే, రాజకీయాలు వేరే. చికోటి ప్రవీణ్ వ్యాపారాలు అంటే ఏమేమి ఉన్నాయన్నా ఏం చెప్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా. ఇంతకుముందు కసినో వ్యాపారం ఉందా? క్యాసినో ఎప్పటికుందా? నడుస్తుంది కానీ నేను యాక్టివ్ లేను. ఓకే, కానీ కసినో అనే పేరు కూడా తీయడం మీకు ఇప్పుడు ఇష్టం లేదు మామూలు మీడియా? ఇప్పుడు కసినో అనేది తప్పు కాదు, చెడు కాదు, లీగలే. సో తీయకపోవడం అది మీ ఇష్టం. దానికి జవాబు ఏం చెప్పాలో నాకు తెలుసు. సో మేము ట్యాక్సులు కడతాము, హైయెస్ట్ ట్యాక్సెస్ కడతాం మేమే. సో అందులో తప్పేం లేదు, అది ఒక వ్యాపారం. అది అందులో ఇప్పుడు వైన్ షాప్ ఉంటే తప్ప, బార్ ఉంటే తప్పు కాదు కదా. బిజినెస్ కదా, బిజినెస్ రూపంగా చూడాలి. ఇల్లీగల్ గా ఏవైతే గవర్నమెంట్ పర్మిషన్ లేదో ఆ ఇల్లీగల్ చేస్తే తప్పు, కానీ లీగల్ గా ఉన్నంతసేపు ఇబ్బంది. ఆ ఇష్యూ జరిగినప్పుడు చీకటి పనులు అని చెప్పి పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హెడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది అన్న మీకు? ఏమనిపించలేదు, తప్పు చెప్తారు కాబట్టి నిజం ఎప్పుడైనా బయట పడుతుంది. ముందో ఇంకా ఆలస్యంగా నిజమే, అబద్ధమే. సో ఇవాళ రియలైజ్ అయ్యారు కదా మీడియా. 4-5 రోజులు వేరే న్యూస్ లేవు, ఇంకా వేరే లేవు, కానీ మంచిదే కదా ప్రజలకు. ఇప్పుడు నాకు అవన్నీ చేసుట్లనే నాకు ప్రజల దగ్గరకు అయ్యే అవకాశం వచ్చింది. లేకపోతే నన్ను మీరు గుర్తుపడతారు, ఒక లిమిటెడ్ గుర్తుపడతారు కదా, 2 రాష్ట్రాల ప్రజలు గుర్తుపడతారు. ఇప్పుడు అసలు ఆ ఇష్యూ జరగడానికి కారణం ఏంటని ఎట్లా బయటకు వచ్చింది? అసలు ఇష్యూ ఏంది? ఈడీ రైడ్ అయినందుకు బయటకు. ఈడీ రైడ్ అయినా కానీ అందరు చెడ్డోళ్ళు కాదు. మీ ఇంటికి మీద పోలీసు వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే తప్ప, డౌట్ వచ్చింది చెకింగ్ చేసారు. అట్లనే ఈడీ వాళ్ళు కూడా నా మీద డౌట్ తోటి వెరిఫికేషన్కి వచ్చారు. ఆ క్లారిఫికేషన్ నేను ఇచ్చిన. మీ వెనకాల అంటే మీరు ఒకరికి బినామీగా ఉన్నారు, మీ వెనకాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారన్న వార్తలు కూడా వచ్చినాయి. ఇవన్నీ వేస్ట్ మాటలు, పనికిరాని మాటలు. 100 అనుకుంటారు, స్పెక్యులేషన్స్ 100 ఉంటాయి. సో దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. సో మీ కార్ స్టిక్కర్ సంబంధించి కూడా మల్లారెడ్డి, నాది కాదు ఆ కార్ స్టిక్కర్, మాధవ్ రెడ్డి నాది కాదు. ఓకే, మీది కాదు. నా కార్ చెక్ చేస్తే మల్లారెడ్డి కార్ స్టిక్కర్ అది వాళ్ళది. మాధవ్ రెడ్డిని అడగండి మీరు, అది నాకు సంబంధమే లేదు. ఆ కార్ నాది కాదు, చూసుకోండి. సో అప్పటికి మీరు పొలిటికల్లో లేరు, పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. ఎప్పుడు కూడా నేను పొలిటికల్ ఆలోచన లేకుండా. ఓకే. సో పాలిటిక్స్ లోకి రావాలని ఎప్పుడు అనుకున్నారని? అసలు ఎప్పుడైతే ఇష్యూ అయ్యి ప్రజలు నన్ను గ్రహించిర్రో, చూసిర్రో, నిజాయితీ కనబడ్డది, మన లోపల ట్రాన్స్పరెన్సీ కనబడ్డది, డిమాండ్ అన్న మీరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది. ముఖ్యంగా నాపై బీఆర్ఎస్ ఎప్పుడైతే అక్రమ కేసులు పెట్టిందో డెఫినెట్గా వీళ్ళని ఎదిరించాలంటే నేను పాలిటిక్స్ రావాలని ఒక సంకల్పంతో నేను రావడం. అప్పటి నుంచి భావజాలం బాగుంది మీకు? ఫస్ట్ నుంచి హిందుత్వమే ఉన్నది, ఎందుకంటే నేను పెరిగిందంతా ఓల్డ్ సిటీ. సో ఓల్డ్ సిటీలో కట్టర్ ఉంటారు ఓల్డ్ సిటీలో, ఎందుకంటే చూస్తాం కదా, లైవ్ గా చూస్తాం కదా ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి. కర్ఫ్యూలు వచ్చినప్పుడు, జమానాల కర్ఫ్యూలు వచ్చినప్పుడు, చెన్నారెడ్డి పీరియడ్ లో కర్ఫ్యూలు వచ్చినప్పుడు ఇళ్లలో హిందువుల ఇళ్లలో గుసాయించి కొట్టడం, చంపడం. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, పక్కపక్కన హిందువులు ఉంటారు, కానీ ఆ టైంలో రారు కాదు, వాళ్ళే వచ్చి చంపిన సంఘటన దునియాలో హిందువుల. ఓకే, హిందూ ముస్లిం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి చెన్నారెడ్డి పీరియడ్. మీరు ఇన్వాల్వ్ అయినారా గొడవలలో? గొడవలలో మేము అప్పుడు ఏం కేసులు కాలేదు, కానీ మేము అంతా రాత్రిపూట మా కాలనీలలో గస్తీ ఉంటుంటే, పెద్ద పెద్ద కట్టలు పట్టుకొని మొత్తం యూత్ అంతా గస్తీ ఉంటుంటే. ముస్లిం బాయ్ బాయ్ అని బాగా అంటారు కానీ ఈ రంజాన్ వచ్చిన ఎవరంటారు? ముస్లిమ్స్ కూడా అంటారు, మన వాళ్ళు హిందూస్ కూడా అంటారు. ముస్లింలు అందరు చెడ్డోళ్ళు కాదు, హిందువులు అందరు మంచోళ్ళు కాదు, కానీ ఎవరైతే రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారో వాళ్ళ వల్ల జరిగాయి ఇట్లాంటి సంఘటనలు అవుతుంది. అప్పుడు బాబ్రీ మస్జిద్ ఇష్యూ అయినప్పుడు విచక్షణ కోల్పోయి హిందువులపై దాడులు, హిందువుల ఇళ్లపై దాడులు,
హిందువులు ఇల్లులు తగలబెట్టే ప్రయత్నాలు చేయడం అట్లాంటివి చాలా జరిగింది. అవన్నీ మేము కళ్ళ ముందు చూసినాం. లోపల ఒక బ్లడ్ బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతుంటది. నిన్న మంచిగా ఉన్నారు ఇద్దరు, ఇవాళ వచ్చి మనల్ని హిందూ సోదరుని చంపేసి తట్టుకోలేము అట్లాంటివి. సో ఏమైనా ఇష్యూస్ అయితే కూడా మనోళ్ళు 10 మంది జమ అయ్యే లోపల వాళ్ళు 100 మంది జమ అవుతారు. యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకా వాళ్ళ దాంట్లో యూనిటీ ఎక్కువ ఉంటుంది. మైనారిటీలలో జనరల్గా ఏ మైనారిటీ ఉన్నా యూనిటీ ఎక్కువనే ఉంటుంది. సో అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఈ యాక్సిడెంట్స్ అయితే కూడా వాళ్ళ తప్పు ఉన్నా కూడా మనోళ్ళపై దాడి చేయడం, ఆడ మనోళ్ళు చూసుకుంటా కనబడితే ఇంకో ముస్లిం అయినా వచ్చి మనోళ్ళని తోముతుంటే కూడా మనోడు పట్టించుకోడు, పోతుంటే అట్లా వెళ్ళిపోతూనే ఉంటాడు. మారతానా ఈ వ్యవస్థ? మారాలి. అదే కదా మేము మా అందరం చైతన్యం చేయాలి, అందరు చైతన్యం చేయాలి, ఒక్కరు కాదు, అందరు చైతన్యం చేస్తే స్లోగా మారుతుంది వ్యవస్థ. ఓకే. సో ఆ తర్వాత మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయినారు బీజేపీలో పోవడంలో. అంతే కదా. టార్గెట్ ఏం పెట్టుకున్నారు? అంటే పోటీ చేద్దాం అనుకున్నారు ఇక్కడ నుంచి? పార్టీ అవకాశం ఇస్తే డెఫినెట్ గా పోటీ చేస్తాము. పార్టీకి పని చేయాలి. మోదీ గారు అంటే అభిమానము, అమిత్ షా గారు అంటే అభిమానం, ముఖ్యంగా యోగి గారు అంటే అభిమానం. సో డెఫినెట్ గా ఈ పార్టీకి మన వంతు సాయం చేయాలి, పార్టీకి మన వంతు పాత్ర పోషించాలి. తెలంగాణలో ఒకసారి కాషాయ జెండా ఎగరేయాలి. ప్లస్ మెయిన్ హిందుత్వం చైతన్యపరచాలి, హిందువులను చైతన్యపరచాలి మెయిన్. మాక్సిమం హిందువులు గాఢ నిద్రలో ఉంటారు. మన ఒక స్టేట్మెంట్ పంపించాడు, కుంభకర్ణుడు అన్న 6 నెలలకు ఒకసారి లేస్తారు కానీ మన హిందువులకు అయితే షోయి లేదన్న. చాలా అద్భుతమైన స్టేట్మెంట్. మరి ఇవన్నీ మనం ఇట్లా చికోటి ప్రవీణ్ ఒక్కడు, రాజాసింగ్ ఒక్కడు, బండి సంజయ్ గారు ఒక్కడో కాదు, అందరు ప్రతి ఒక్కరు ఇవాళ హిందుత్వం చైతన్యపరచకపోతే రేపు రాను రోజులలో చాలా టఫ్ రోజులు రాబోతున్నాయి. మన పిల్లలకి చాలా టఫ్ రోజులు అవుతాయి. పిల్లల భవిష్యత్తు హిందువును మొన్న కాశ్మీర్లో ఏం చేసారు, హిందువా కాదా అని చెప్పి ఇవాళ టార్గెట్ చేసి చంపారు కాశ్మీర్ ఉగ్రజాతి జరిగినప్పుడు. సో అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే మరి ఎవరు మేల్కోవాలి? ఎవరు ఐకమత్యం ఉంటే ఏం కాదు, ఐకమత్యం లేకుండా ఇతనే ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతుంది. ముఖ్యంగా యువత పోరాటం చేస్తుంటే ఇందులో అమిత్ షా కొడుకు లేడు, వీళ్ళ కొడుకు లేరు, వాళ్ళ కొడుకు లేరు, కిషన్ రెడ్డి కొడుకు లేరు. సామాన్య హిందువులు నష్టపోతున్నారు, వాడుకుంటున్నారు అని చెప్పి ఎవరెవరు వాడుకుంటలేదు. బీజేపీ పార్టీ, బీజేపీలో వారసత్వ రాజకీయం నడవదు. ఇవాళ బీఆర్ఎస్ లో వారసత్వ రాజకీయం. ఇవాళ కవిత కానీ కేటీఆర్ కానీ కవిత బయటికి రావడానికి కారణమే వారసుల మధ్యలో ఆధిపత్య పోరు. పంచుకున్నట్లనో, డబ్బులు పంచుకున్నట్లనో, అధికారం పంచుకున్నట్లనో డిఫరెన్స్ వచ్చే కదా ఇప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఇవాళ కాంగ్రెస్లో ఒక తండ్రి ఎమ్మెల్యే ఉంటాడు, తండ్రి ఎంపీ ఉంటాడు, లేదా తండ్రి రాజ్యసభ ఉంటాడు, లేదా అడ్వైజర్ ఉంటాడు, కొడుకు ఎమ్మెల్యే ఉంటాడు, ఒక కొడుకు ఎంపీ ఉంటాడు, అన్నదమ్ములు మినిస్టర్లు ఉంటారు. అంటే మొత్తము వారసత్వ రాజకీయాలు. ఎక్కడైతే వారసత్వ రాజకీయాలు ఉంటుందో అక్కడ కరప్షన్ కూడా పెరుగుతుంది. ప్రజల సంక్షేమం గురించి తక్కువ ఆలోచిస్తారు. సో బీజేపీ వారసత్వ రాజకీయాలకు యాంటీ కాబట్టి ఇవాళ బీజేపీలో అమిత్ షా గారి కొడుకు కానీ ఎవరు కొడుకులకి ఎంకరేజ్మెంట్ ఉండదు. వీళ్ళు రిటైర్ అయితే డెఫినెట్గా వాళ్ళే వస్తారు. నెక్స్ట్ పైన వాళ్ళు బాగానే ఉంటారు కాంగ్రెస్ బీజేపీ, కింద ఉన్న వాళ్ళకి కొట్లాడతారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? నేను కూడా కిందనే ఉన్నా, కొట్లాడుతున్నా కదా, నాకు ఆ ఫీలింగ్ లేదు. ఏదో ఒకటి వంకలు పెట్టుకొని దేవులాడాలని మాట్లాడితే 100 వెళ్తాయి ఎవరికైనా. మొన్న ఒక ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి, రామచంద్ర బాగా నవ్వుకుంటూ కొట్టుకోవాలనా? రాజకీయంగా మా విమర్శలు ఉంటాయి, కొట్టుకోమంటారా? అలా ఏమైనా పాలోళ్ళ మాట వరుసకే మాట్లాడతారు. అట్లేం లేదు, నచ్చేటోళ్ళు నస్తారు. ఇప్పుడు నేను కూడా ఎవరం కలిస్తే ముఖ్యమంత్రి దండం పెట్టుకుంటారు, పలకరిస్తారు. పలకరియకపోతే పై రేంజ్ మీరు మనసులో ఏ పార్టీ మీకు ఇష్టం? ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఏ పార్టీ లేదు. అంటే మామూలుగా ఉంటుంది కదా కార్నర్ లో 1% ఎక్కువ తక్కువ. ఏ పార్టీ లైక్ మీరు నిజం చెప్పండి. టీడీపీ ఇష్టం. అయితే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కానీ దండం పెట్టరా? పలకరిస్తారా? పలకరియారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. పలకరిస్తాం. మీ ఛానల్ కి మీ ఛానల్ కి ఆపోజిట్ ఛానల్ ఏంటి? కాంపిటీషన్ లేదు, అట్లేం లేదు, న్యూట్రల్. వేరే ఛానల్ కాంపిటీషన్ లేకుంటే ఎట్లుంటుంది, న్యూట్రల్ ఎట్లుంటుంది. కానీ ఏదో ఒక ఛానల్ మిర్రర్ టీవీ వేరే మీడియా అంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అంటారు, అంతే కదా. మాట్లాడుకోరా? మీరు ఏదైనా కలిసి మాట్లాడుకుంటాం, ఫంక్షన్ లో కలిసి నవ్వుకోరా? తప్పేం లేదు కదా. రామచంద్రరావు గారి పైన మీరు కామెంట్ చేస్తున్నారు, ఆయన స్వామిడైనా బాగా కొట్లాడుతాడు అని చెప్పేసి. నేను చాలా వరకు కూడా పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనేది కామెంట్. ఇప్పుడు పార్టీ గ్రాఫ్ పడిపోయేది ఏం లేదు. బీజేపీ కార్యకర్త బీజేపీలో ఉంటాడు, హిందుత్వవాదులు ఉంటాడు, బీజేపీకే సపోర్ట్ చేస్తాడు. ఎవరైతే దేశం అభివృద్ధి చెందాలి అని అనుకుంటారో వాళ్ళు బీజేపీకే సపోర్ట్ చేస్తారు.
ఈ పడిపోతురు అనేది ఒక స్పెక్యులేషన్, అది టెంపరీ హైప్ లెక్క తెస్తారు కానీ ఏడా పడిపోదు. మా కార్యకర్తలు డబ్బులు తీసుకోరు, మందు వంచారు, మందు తాగరు, మా వాళ్ళు లంచాలకు లోబడి పనులు చేయరు, డబ్బులకు ఆశపడి ఓట్లు వేసేటోళ్ళు లేరు. 10 years కింద చూస్తే బీజేపీకి అంటే క్యాడర్ ఉంది, మంచి నాయకుడు రావాలని చాలా మంది మాట్లాడుకున్నారు, కోరుకున్నారు. అనూహ్యంగా బండి సంజయ్ వచ్చిండు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, రూతోలగించిండు పార్టీని. ఒక వేదికపై అంటే ఒక ప్లాట్ఫామ్ లాంటిది క్రియేట్ చేసిన పార్టీకి. మొన్న 8 సీట్లు వచ్చినాయి, 16 చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది బీజేపీ. సూపర్. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండొచ్చా ఉండదా? ఇంకా బీజేపీ నాయకుల్లోనే ఉంది అది. ఇప్పుడు బీజేపీ నాయకుల్లో ఎవరు లేదు, డౌట్ లేదు. కానీ 100% మంచి. ఇప్పుడు 140 స్పీడ్లో ఎప్పుడు పోతే ఏమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడ స్పీడ్ పోవాలో ఎక్కడ స్లో పోవాలో మా పార్టీకి తెలుసు. ఇవాళ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. మరి వాళ్ళకి తెలియదా తెలంగాణలో ఎవరిని పెట్టాలనేది? వాళ్ళకంటే అయితే మనం మేధావులం కాదు కదా, వాళ్ళకి తెలుసు తెలంగాణలో ఏ స్పీడ్లో బండి నడపాలి, ఎక్కడ నడపాలి, ఎప్పుడు ఏం చేయాలని వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలియదు. సో డెఫినెట్గా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ తెలంగాణ ఫర్ సెంట్రల్ బీజేపీ. నెక్స్ట్ మనకి ప్రభుత్వం వచ్చే దిశగానే మనము ప్లాన్ చేస్తాం. సో మీరు ఒక కట్టర హిందుత్వవాది, మీరు కూడా ఏమన్నా స్టెప్ తీసుకోవడం కానీ భారతీయ జనతా పార్టీ స్టేట్లో ముఖ్య నాయకుల్లో మీరు కూడా ఏదైనా తీసుకొని పనిచేయడం? డెఫినెట్గా పార్టీ అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నేను వచ్చి కొన్నిసార్లు అవకాశం ఇవ్వకపోయినా నాయకులు క్రియేట్ చేసుకుంటారు కదా. నేను నాయకుడిని కాదా? నాయకుడినా కాదా? క్రియేట్ చేసుకో, ఇంకా క్రియేట్ చేసుకొని ఒక స్టెప్ తీసుకొని. ఇప్పుడు ఒక పార్టీ పొజిషన్ వస్తేనే నన్ను ఐడెంటిఫై చేస్తుర్రా? ఇప్పుడు నాకు ఏ పొజిషన్ ఉందని మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ. రైట్. కానీ మీరు తర్వాత పాలిటిక్స్ లోకి జాయిన్ అయ్యి బీజేపీలో ఉన్నారు ఇప్పుడు. అవును, డెఫినెట్ గా ఓపికతో ఉండాలి బీజేపీలో. అన్ని షార్ట్ కట్ పారాషూట్ పనులు కావు. ఇక్కడ డబ్బులు ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో డబ్బులు మనం చూసినాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. నేను ఏమంటున్నా, డబ్బులు ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీలో చైర్మన్లు కొనుక్కుంటారు, ఎమ్మెల్సీలు. అట్లా బీజేపీలు నడవదు. ఇలా 100 కోట్లు పెట్టినా రాజ్యసభ కొనాలి, ఎమ్మెల్సీ కొనాలంటే కుదరదు అట్లా బీజేపీలో. బీజేపీ సిద్ధాంతాలకు విలువనిస్తూ పోయే పార్టీ, డిసిప్లిన్ కలిగిన పార్టీ. ఇష్టం వచ్చినట్టు నడవదు ఇక్కడ. రైట్. అంటే నార్మల్గా మనం కాంగ్రెస్ లో చూసుకుంటే ఒకవైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేసిండు, ఒక స్టెప్ తీసుకొని ముందుకు వచ్చేసి. సో బీజేపీలో బండి సంజయ్ గారు మొన్న ప్రజా సంగ్రామ యాత్ర ఆయన చేయడం జరిగింది. సో అట్లాంటిది ఏమన్నా మళ్ళీ ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్స్ డెఫినెట్ గా పార్టీ మేజర్ గా కనబడుతున్నారు. ఇక్కడ మన పెద్దమ్మ ఇష్యూలో కూడా మీరు వచ్చి మాట్లాడడం జరిగింది. మీకంటే పెద్ద పోస్ట్ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పటికీ కూడా మీరు మాట్లాడేది బాగా వైరల్ అయింది, జనాలు ఫాలో అవుతున్నారు. జనాలు ఇష్టపడుతున్నారు. ఈ టైంలోనే మీరు స్టెప్ తీసుకుంటే బాగుంటది కదా అని. డెఫినెట్ గా పార్టీకి లాభమయ్యే పని ఏదన్నా ఉంటే డెఫినెట్ గా పాదయాత్రలు చేస్తాం, ఏ యాత్ర దండయాత్రలు చేస్తాం, పాదయాత్రలు చేస్తాం, అదేమి ఇబ్బంది లేదు. మొన్న ఎక్కడ నుంచి అనుకున్నారు పోటీ చేస్తే, ఎక్కడ నుంచి చేయాలనుకున్నారు? నాకు జైరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఉంది. జైరాబాద్ సిటీలో పుట్టి పెరిగినారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేగా అట్లా ఏమనుకోలేదు? చెప్పలేం పార్టీ ఎక్కడ. అప్పుడు మొన్న ఎమ్మెల్యేగా ఆలోచనలు లేకుండా మైండ్ అంతా ఎంపీలో ఉండే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పార్టీ దేనికైనా రెడీ. నియోజకవర్గం అంటావా, నన్ను అన్ని నియోజకవర్గాలకు గుర్తుపడతారు కాబట్టి నాకు పెద్ద పోయి నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఒకసారి మొన్న పెద్దమూడి ఇష్యూలో ఫిరోజ్ ఖాన్ కూడా కాల్ చేయడం జరిగింది. ఏమైనా మళ్ళా ఏమన్నా కలవడం మాట్లాడడం జరిగిందా? ఏం లేదు. అదే నేను అందుకే అంటున్నా, మైక్ల ముంగట మాట్లాడి మేము సెక్యులర్ పార్టీ, అమ్మవారు సెక్యులరు, మరి అమ్మవారికి ఇది చేయాలి అది చేయాలి, ఏం ఆపద వచ్చినా ఉంటామని కాదు. మరి ఉన్నోళ్ళు మైక్ల ముంగట మాట్లాడు, బహిరంగ సభలలో మాట్లాడు కాదు, గ్రౌండ్ లెవెల్లో వచ్చి పని చేయాలి. అప్పుడు మేము నమ్ముతాం. సెక్యులర్ వాది అనేటోళ్ళు హిందువులకు కష్టం వచ్చినా ఉండాలి, ముస్లింలకు కష్టం వచ్చినా ఉండాలి, క్రిస్టియన్లకు కష్టం వచ్చినా ఉండాలి. కాకపోతే హిందువులకు మాట్లాడాలి మాత్రం హిందువులను గుట్టలు వేసుకోనికి మాట్లాడతారు. మరి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవతలపై దాడులు, గుళ్ళు దాడులు జరిగినప్పుడు మాత్రం ఏ సెక్యులర్ వాదిరారు. మళ్ళీ ఆడ వచ్చేవారు బీజేపీ, బీజేవైఎం, విహెచ్పి, హిందూ వాహిని మాట్లాడు. కానీ చూస్తే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మా అంటే 50%, 40% జూబ్లీస్ ఉంది. ఎందుకు మీరు ఏమనుకుంటున్నారంటే ముఖ్యమంత్రి వైఖరి ఎందుకు ఉంది ఈ విధంగా ఆలోచిస్తారు? ముఖ్యమంత్రి వైఖరి ఒకటే, మైనార్టీలను ప్రసన్నం చేసుకోవాలి. అంటే ఆల్ ఓవర్ ఇండియా లెక్క ఉంటుంది కదా వాళ్ళకి, ఆల్ ఓవర్ ఇండియా లెక్క ఉంటుంది. మరి మైనార్టీలని మరి అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని అనుకోరు. ఇప్పుడు 7 నియోజకవర్గాలు మైనార్టీ సోదరులను అడుగుతున్నా, మరి మీ 7 నియోజకవర్గాలు ఈ ఎంపీ స్థానం ఎంత డెవలప్ అయింది, ఏమున్నది మీ దగ్గర, బస్తీలలో పరిస్థితి ఏముంది, ఫండ్స్ ఎన్ని వచ్చినాయి,
ఇవాళ కొత్త సిటీ చూస్తే న్యూ సిటీ ఎంత అభివృద్ధి చేస్తుంది, పాత బస్తీ కంటే ఇంకా హీనంగానే తయారవుతుంది. రాను రాను ఇంకా అధ్వానం అవుతున్నాయి. రోడ్లు బాగాలేవు, మౌలిక సదుపాయాలు బాగాలేవు, మీ జీవితాల్లో ఏ మాత్రం అభివృద్ధి చెందలే. సో మొన్న హైదరాబాద్లో మీ బీజేపీ అభ్యర్థి నిలబడ్డప్పుడు అసదుద్దీన్ కూడా కొంచెం వెనకడుగు వేసిండు, వచ్చి హిందూ దేవాలయాలు మొక్కిండు, పంతుల కాలు మొక్కిండు, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా సంతోషం కదా. అంటే ఆ టైంలో భయపడ్డాడు అంటారా అసదుద్దీన్ బీజేపీ గెలిచే అవకాశం? డెఫినెట్ గా భయపడే ఉంటాడు. లేకపోతే వాళ్ళు వచ్చి బొట్టు పెట్టుకున్నారు కదా, బొట్టు పెట్టుకుని ఆరతి కూడా ఇచ్చారు. లేకపోతే ఒకప్పుడు 15 మినిట్ బస్సే అన్నాడు. ఒకప్పుడు మా హిందూ దేవతలపై వాళ్ళ వస్త్రదానపై అనుచిత వ్యాఖ్యలు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిండు. మరి అంత హిందువులపై విషం, ఇప్పుడు హిందూ దేవతలని అడ్డగోలుగా అన్నారంటే హిందువులపై విషం ఉన్నట్టే కదా. అంత అడ్డగోలుగా చేసిన వాళ్ళు ఇలా బెండ్ అయ్యారంటే అది మోదీ గారు గొప్పతనం. అక్బరుద్దీన్ కూడా కనబడతలేడు, కనబడతలేరు. మరి అది ఏమన్నా స్టేట్మెంట్లు ఇవన్నీ వస్తారు వాళ్ళు, రెచ్చగొట్టే ప్రసంగాలు. రీసెంట్ గా చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన అప్పుడు మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి, ఇంకా కూడా హిందువుల పైన కామెంట్ చేస్తుంటారు. చేస్తారు, వాళ్ళు చేస్తారు, కానీ మన వాళ్ళకి షో చేస్తలేదు. వాళ్ళంతా కూడా మేక వాళ్ళ పులి అంటారు చూడు, ఆ టైప్ ఉంటాం. ఎంఐఎం పార్టీ పైన మీ కామెంట్ ఏందన్న? ఏముంటది చెప్తున్నా కదా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాలి, మభ్యపరచాలి, ఇవాళ హిందువులపై దాడికి పురగొల్పాలి, అక్రమ గోవులని తరలించడంలో కీలకమైన పాత్ర ఈ నా కొడుకులు చేస్తారు. ఇలా ఎక్కడ కూడా బండి పట్టినా ఎంఐఎం ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఆ బండిని ఆవులని అక్రమంగా ఇల్లీగల్గా తరలిస్తున్న ఆవులని వాళ్ళు కవేలాలకు తరలించే ప్రయత్నం చేస్తారు ఓపెన్గా. మరి దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనకు. కొంతమంది ముస్లిమ్స్ ఏమంటున్నారంటే బ్రాహ్మణ్స్ మీ హిందువులే ఈ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు ఊర్లలో హిందువులు మరి బుద్ధి ఉండాలి, వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎవడన్నా ఒక గోవును కానీ దేన్నన్నా కషాయానికి అమ్మే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. మీ అమ్మని అమ్మినట్టే, మీ అమ్మని మీ తల్లిని అమ్మినట్టే. నేను చెప్పినా కదా, ముస్లింలు అందరు చెడ్డోళ్ళు ఉండరు, హిందువులు అందరూ మంచోళ్ళు ఉండరు అని నేను చెప్తున్నా కదా. ఇవన్నిటికే చెప్పేది. మరి భారతదేశంలో ముస్లింలు ఉండొద్దు అంటారా? ఎందుకంటాము, ఎవరి జాగాలలో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎవరి మనోభావాలను కించపరచకుండా హిందూ రాష్ట్రంగా ఏర్పడాలంటాం. ఎందుకంటే మెజారిటీ హిందూ దేశం కాబట్టి హిందూ రాష్ట్రం ఏర్పడాలి. ఇవాళ మనము ఎవరిని కూడా గెలకము, వాళ్ళు వచ్చి మన గుళ్ళపై దాడులు చేస్తూ విగ్రహాలు ధ్వంసం చేస్తూ. ఎట్లాంటి భారతదేశం కావాలంటే ఒకడు హిందువులపై విషం విరజమెట్టోడు. హిందువులలో కూడా ఉన్నారు, యాంటీ హిందూ నా కొడుకులు హిందువులలో కూడా ఉన్నారు, నాస్తిక కుక్కలు. సో ఈ నా కొడుకులు ఒకటే చెప్తా, గుడి ముంగడికి వెళ్ళి పోయేటప్పుడు తలకాయ దించుకొని పోవాలి. అమ్మో వాడు చూస్తే ఏమైతే తలకాయలు వేస్తారా? ముస్లిమ్స్ అంటలే నేను, యాంటీ హిందూ అందుకే ఎగ్జాంపుల్ చెప్పినా కదా, నాస్తికులకు కూడా చెప్తున్నా ఎగ్జాంపుల్. హిందువుల గుడి దిక్కు చూడాలంటే వన్నుల వణుకు పుట్టాలి. అరే వద్దురా భయ్ మనకు జోలే వద్దని చెప్పి అంత ఐకమత్యం కావాలని చెప్తాం. రైట్. వాస్తవానికి మీరు స్టెప్ తీసుకోవాలి బీజేపీలో. ఎందుకన్నా అంటే మొన్న పెద్దమ్మ గుడి ఇష్యూ దగ్గర గేటు పలగొట్టారని మీ ఎమ్మడు వాళ్ళు అందరూ చెప్తున్నారు. పలగొట్టరు, అయితే కేసులు పలగొట్టరు అంటే కొంతమంది డేర్ చేస్తలేరు, కొంతమంది పలగొట్టడానికి వెళ్ళిపోయినారు. సో అందుకే మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా మా గుడి జాగా మాది, మాకు హక్కు ఉంటుంది. కొన్ని ఏళ్ళ నుంచి పూజ చేస్తారు. మరి అక్రమంగా గుడి కట్టిరంటే ఇప్పుడు మీకు షోయి కలిపిందా, మీకు ఇప్పుడు కనువిప్పి కలిపిందా? ఎన్నో ఏళ్ళ నుంచి ఒక ప్రార్థనా స్థలం 100-150 100-200 గజాలు మీకు స్థలంకి చచ్చిపోతారు. మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మరి అక్రమ ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. అన్నిటికొకటే రూల్ పాటించాలి. హిందూ గుళ్ళ జోలికి ఎందుకు వస్తారు? ఉట్టి హిందూ గుళ్ళ జోలికి ఎందుకు వస్తారు? రావద్దు కదా. పక్షపాతం ధోరణి ఎందుకు మీకు? వీళ్ళకి ఏముంటుంది అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది, డ్యామేజ్ అయితే వారం రోజులు లొల్లి పెడతారు, ఊపుకుంటారు. వీళ్ళకి ఎట్లయినా ఐకమత్యం రాదు. ఎలక్షన్ టైంలో పైసలు పడేసి మందు పడేసి వీళ్ళని కొనుక్కుందామని ఒకటి. అదే వద్దనేది నేను చెప్పేది. హిందువులకు చైతన్యం రావాలి, అక్కడనే చైతన్యం రావాలి. ఇవాళ మన సెంటిమెంట్స్ మీద కొట్టినోడు రేపు మిమ్మల్ని కొట్టడానికి ఏం గ్యారంటీ? మిమ్మల్ని కొట్టడానికి గ్యారంటీ లేదు కదా. సో మనం ఎట్లా బుద్ధి చెప్పాలి, వీళ్ళకి ఓటుతోటి బుద్ధి చెప్పాలి. ఒకసారి ఒంగ పెడితే మళ్ళీసారి చక్కగా అవుతారు. రీసెంట్గా వైరల్ అయిన ఇష్యూ ఐబొమ్మ రవి, దీనికోసం ఏం చెప్తారన్న? ఏం చెప్తా, ఇప్పుడు ఇల్లీగల్గా ఆయన చేసిండు కాబట్టి ఇల్లీగలే. కాకపోతే ఎందుకు చేసారంటే నేను చూసిన చాలా చోట్ల కామెంట్స్ ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు. అదే అంటున్నా, థియేటర్లోకి పోతే పాప్కార్న్ 500,
కూల్ డ్రింక్ 1000, 500 అంటే అడ్డగోలు ధరలు. స్పెషల్ షో అని చెప్పి పబ్లిక్ని వేస్తుర్రు. స్పెషల్ షో స్పెషల్ ఎవడు తీయమన్నాడు రా భయ్ మీకు 500 కోట్లు 100 కోట్లు 200 కోట్లు సినిమాలు ఎవడు తీయమన్నాడు? చూసేటోళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. ఎందుకు చూడాలి? వెయిట్ చేయి, ఓటీటీలో వస్తుంది. మనమే పెంచి మోస్తున్నాం. ఇక సినిమా ఫ్యాన్స్ గురించి అయితే విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోరు కానీ ఆయనకి పాలాభిషేకం పూలాభిషేకం చేస్తారు. ఫస్ట్ ఇంట్లో చూసుకుంటారా మీరు? మీ హీరో ఏం చేసిండో ఒకసారి చూసుకోండి. సమాజానికి ఏమైనా చేసిండా? రైట్. సమాజానికి ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ఫ్యాన్ ప్రాబ్లం అయింది, ఓన్కో హెల్త్ ఇష్యూ అయింది, సమాజం కరోనాలో పోయినప్పుడు ఎంతమంది స్పందించారు? తక్కువ మంది. అందరు నాన్న నేను చాలా తక్కువ మంది. బాలీవుడ్లో చాలా ఎక్కువ మంది స్పందించారు. టాలీవుడ్లో వచ్చే వరకు తక్కువ మంది. మరి 1000 కోట్లు మురుగుతున్నాయి వాళ్ళే. మరి ఒక నాయకుడు సినిమా హీరో అంటే ఆడి వరకే చూడాలి. దరియదు ఇన్కమింగ్ అలవాటు, క్రౌడ్ గోయింగ్ అలవాటు. ఏమంటున్నా అంటే ఒక సినిమా హీరో కానీ నాయకుడు కానీ ఎప్పుడు అభిమానించాలి? నన్ను కూడా అభిమానిస్తారు. ఎందుకు అభిమానించాలి? ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తురో, తన వల్ల ఏం మంచి చేస్తురా, హీరోని కూడా అభిమానించు. రియల్ వరకు చూడు. వాడు రియల్ హీరో ఎప్పుడైతాడంటే ఏదైనా సమాజానికి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాడు ఆదుకునే ప్రయత్నం. ఇంత అంత అని చెప్పి 1,00,000 ఇచ్చినా గొప్పనే, 1 కోటి ఇచ్చినా గొప్పనే. 1,00,000 ఇచ్చినా అదే ఈక్వల్, 1 కోటి ఇచ్చినా అదే ఈక్వల్. వాళ్ళ సామర్థ్యం పట్టిస్తారు. కొందరు సినిమా హీరోలు మంచిగా డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం రాగానే స్పందించి అంతో ఎంతో హెల్ప్ చేస్తారు ఏదో రకంగా. సో అట్లాంటి చైతన్యం రావాలి. ఇంకోటి ఇలా సినిమాలలో హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతారు. అది మాట్లాడొద్దంట. తోలు తీస్తా మాట్లాడు. హిందుత్వాన్ని కించపరిచే విధంగా అబ్సల్యూట్లీ ఎవడైనా ఉండని. రాజమౌళి ఉండని, నమ్మకపోతే ఆయన అభిప్రాయం. కానీ ఓ గ్లిచ్ వచ్చిందని హనుమంతుని బ్లేమ్. నువ్వు నమ్మనప్పుడు నువ్వు మా దేవుడిని ఎట్లా బ్లేమ్ చేస్తావు? మళ్ళీ మహాభారతం రామాయణం నుంచి తీసుకున్నా నేను సినిమా లైన్ అంతా కూడా తీసుకుంటున్నావు అంటే నువ్వు కమర్షియల్ ఆస్పెక్ట్ లో యూజ్ చేస్తున్నావు. అవసరం వచ్చినప్పుడు మా దేవుని విమర్శ, అది కరెక్ట్ కాదు కదా. విమర్శిస్తారా? నిజంగా మనసులో ఉంటుందా? వాళ్ళకే తెలియాలి. హైపా అనేది వాళ్ళకే తెలియాలి. మరి సినిమా గట్టిగా ఆగింది అనుకో, సినిమా మీద దాడి, షూటింగ్లపై దాడి చేసి ఆపిర్రు అనుకో హిందువులు అంతా కలిసి, అప్పుడు ఏమవుతుందో తెలుస్తుంది. రైట్. సో తీన్మార్ మల్లన్నకు మీకు అంటే మధ్యలో ఆయన స్టార్టింగ్లో ఒక వార్త రాసి ఆ తర్వాత ఆయన్నే పిలిచి మీకు సారీ చెప్పి ఏం జరిగింది అన్నప్పుడు బాగా కోపం వచ్చిన విషయం ఏంది మీకు? అదే తెలియకుండా ఏదో మాట్లాడిండు, వాడు వీడని మాట్లాడిండు. దానికి కూడా మేము స్పందించడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా సరే మనం ఒక తప్పు చేస్తామంటే దానికి మనం అపాలజైజ్ చేస్తుంటే ఆ మనిషి గౌరవం పెరుగుతుంది. రైట్. సో తక్కువ అంచనా వేసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనుకుంటాను. ఏది తీన్మార్ మల్లన్న మీ విషయం ఎక్స్పెక్ట్ చేసినా కాదు అన్న. నేను ఇట్లా మాటల్లో తప్పు మాట్లాడుంటే నీ మనసుకు గాయం అయితే పిలిచి మరీ మిమ్మల్ని పిలిచి మరీ చాలా మంచి విషయం. అది ఒక మంచి కంటెంట్ అది. ఎందుకంటే నువ్వైనా నేనైనా దాన్ని తప్పు చేస్తే అవతల వ్యక్తికి సారీ చెప్తే మన గౌరవం పడిపోదు. ఇవాళ రాజమౌళి కూడా అదే చెప్తాను, నువ్వు తప్పుగా మాట్లాడినా కాబట్టి సారీ చెప్పు. ఇవాళ నువ్వు సారీ చెప్తే నీ అంత మునగాడలేడు. నువ్వు మనిషికి ఉట్టి డైరెక్టర్ పరంగా గొప్ప కాదు, నువ్వు మనసు పరంగా కూడా గొప్ప అంటాం. నువ్వు సారీ చెప్పలేదు కదా, నువ్వు హిందుద్రోహిగా, నువ్వు డైరెక్టర్ ప్రొఫెషనల్ గొప్పను కానీ ఇళ్ళ లుచ్చగానని చెప్తాం. రైట్. సో ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తానా అంటే వాళ్ళ గురించి 1 వర్డ్. రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు గద్దెక్కిండు, గద్దె దిగక ముందు ఒక రకంగా ఉండే, గద్దెక్కినాక అదే ఏరు దాటి తెప్పడగలేసే రకం ఇప్పుడు ఇట్లా అయినాడు. ముందు అట్లా లేకుండే, ఇప్పుడు అయినాడు అట్లా. రైట్. చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కేసీఆర్ మంచి వీరుడే, పోరాట యోధుడు, కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంత కింద మీద అయినది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కానీ నా దృష్టిలో గొప్ప వ్యక్తి. కేటీఆర్ ఏం చెప్తాం, ఉన్నప్పుడు ఆగలేదు, ఇప్పుడు అధికారం కోసం తాపత్రయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తామంటే కోటరీలో బ్లాక్ అయిన నాయకుడు, కోటరీ వల్ల డ్యామేజ్ అయిన నాయకుడు. రికవర్ అవుతారా మళ్ళీ? మా కూటమి ఉన్న రోజులు రికవర్ ఎవరు గారు, కష్టం. హరీష్ రావు మంచి ప్రజానాయకుడు. హరీష్ రావు గారు. కవితకి ఏం చెప్తాం ఇప్పుడు? నేను ఒకటే చెప్తా కవిత గారి గురించి. నువ్వు ఇలా పార్టీకి వెళ్ళి బయటికి ఎందుకు వచ్చినావు? పార్టీలు అన్ని తప్పులు జరుగుతున్నాయని వచ్చినావు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలే? 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు రావాలి కదా. అధికారం లేనప్పుడు నీ వాటాలు సరిగా రానందుకు వచ్చినావా అని అడుగుతాను. రైట్. కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి అత్యంత సౌమ్యుడు, నమ్మిన బట్టు. బండి సంజయ్ అగ్రెసివ్ లీడర్. చివరిగా రామచంద్రరావు గారు
సాఫ్ట్వేర్ అనుకుంటారు కానీ ఆయన సాఫ్ట్ కమ్ హార్డ్వేర్. ఓకే, సో కష్టపడుతుంది తిరుగుతుంది, పార్టీని స్ట్రెంథన్ చేస్తారా? డెఫినెట్గా స్ట్రెంథన్ చేస్తారు. రైట్. ఇప్పుడు ప్రతిసారి గడ్డపారతోటి కొట్టే అవసరం లేదు, చిన్న సుత్తితోటి అయ్యే పని శుద్ధి చేస్తుంది, గడ్డపారతోటి అయ్యే పని గడ్డపార చేస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు కూడా ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో చూడాలని మా హిట్ టీవీ తరఫున పర్సనల్ గా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జయశ్రీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.